విశాఖపట్నంలో పరిస్థితి చూద్దాం. విశాఖపట్నం నుంచి అనురాధ చెప్పండి, ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు అనేది జరిగింది? ప్రత్యేకంగా కౌంటింగ్ సెంటర్స్ వద్ద నిఘా అనేది ఎలా ఉంది? ఏర్పాట్ల విషయానికి వస్తే ఏంటి సమాచారం? ఎస్ రాజేశ్వరి, ప్రస్తుతం నేను ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మొత్తం ఏయూలో మొత్తం విశాఖపట్నంలో ఉన్న అర్బన్ లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్ తో పాటు లోక్సభ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే కూడా పూర్తి చేశారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయి భద్రతా వలయంలో ఇప్పటికే పోలీసులు ఏయూ ప్రాంగణాన్ని అంతటినీ కూడా తీసుకున్నారు. అలాగే ఇటు మద్దలపాలెం నుంచి అటు 3 టౌన్ జంక్షన్ వరకు కూడా పూర్తిగా ఒక రూట్ మ్యాప్ ని ఇచ్చి ట్రాఫిక్ నిబంధనల్ని కూడా ఇప్పటికే అమల్లోకి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో ఎప్పుడు కూడా సమస్యాత్మక ఇష్యూస్ లేవు కాబట్టి చాలా సున్నితమైన ప్రాంతాలుగా వీటిలన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు పోలీసులు. అయితే అయినప్పటికీ కూడా దాదాపుగా 650 మందితో బైండ్ అవర్స్ కూడా రాయించుకొని పూర్తిగా ఎక్కడా కూడా సమస్యాత్మక ఇష్యూస్ రాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే గనుక విశాఖపట్నంలో మొత్తం ఈ ఏయూ ప్రాంగణంలో ప్రతి చోట కూడా ఫాల్కాన్ వెహికల్స్ తో పాటు అంటే ఒక వెహికల్ పూర్తిగా ఆ వెబ్ కెమెరాస్ తో పహారా కాస్తూ ఉంటుంది ఏయూ ప్రాంగణాన్ని అంతటినీ కూడా. దాంతో పాటు బాడీ వార్న్ కెమెరాస్ కూడా ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి మొత్తం విశాఖపట్నంలో అన్ని కౌంటింగ్ సెంటర్స్ లోని కూడా ప్రతి అంశాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. అయితే రేపు ఉదయం మొదట పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 8 గంటలకి తర్వాత ఈవీఎంస్ ని ఓపెన్ చేసే విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. అలాగే ఏజెంట్స్ కి ఇక్కడికి వచ్చే అభ్యర్థుల తాలూకా అలాగే కౌంటింగ్ సిబ్బందికి అందరికీ కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహించి రేపు ఎలా ఇక్కడ వ్యవహరించాలి అన్న దాని మీద జిల్లా యంత్రాంగం అలాగే ఏదైతే కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఇటు పోలీసు మొత్తం అన్ని వర్గాలు కూడా వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ని విశాఖపట్నం నుంచి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు నేను చూసుకుంటే గనక ఏయూ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ విశాఖ అర్బన్ లో ఉన్న గాజువాక, భీమిలి, పెందుర్తితో పాటు మొత్తం విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నిటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడే జరుగుతుంది. అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతుంది. పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో 3 అంచెల భద్రతతో సజావుగా కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాజేశ్వరి.